ట్రై చేసుకోండి. ఓకే, హ్యాపీగా ఉండొచ్చు. మీరు పాడండి. ఫ్యాన్స్ అంట, అమ్మాయి ఫ్యాన్స్ అంట, రిలాక్స్ అవ్వచ్చు అంటున్నా. న్యూస్ లేదంట అమ్మాయి. నాకు ఎవరు లేరు ఫ్యాన్స్. ఓకే, మీడియాలో మేము సో త్వరలో మళ్ళీ మెగా ఏంట పెళ్లి సందడి అని చెప్పి నిజంగా పెళ్ళా అంటే ఈ సినిమా మ్యూజిక్ ఉన్నారు కదా ధ్రువన్ అని, ఆయన నా సినిమాలో సాంగ్ వేస్తారు. సోలో బ్రతికేస్తూ అది కాదండి, నో పెళ్లి. నో పెళ్లి అది ఏం తీసుకున్నాడు మీడియాలో బాగా స్ట్రాంగ్ గా తీసుకున్నారు. ఓకే, సో ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే యాజ్ ఎ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేమందరం ఒక క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకోవాలి అనుకుంటున్నాం. ఏంటి అంటే మేము ఆన్ స్క్రీన్ ఆ 4 to 5 minutes వీడియో చూసాము, ఎంజాయ్ చేసాము. సో కష్టం లేదు ఇప్పుడు కానీ. సో బిహైండ్ ద సీన్ ఏదైనా ఒక్క మెమొరీ షేర్ చేసుకోండి మాతో, ఆ రోజు ఏం జరిగింది అని. అంటే అది ఒకటండి, బిజినెస్ లోపలికి చిన్న పిల్లల్లాగా గంతులు వేసుకుంటే అంటే ఆయన ఎత్తుకున్న వీడియోలు బయట పెట్టారు. అదేంటంటే చిన్నప్పుడు నేను టెన్నిస్ టోర్నమెంట్లో వెళ్ళినప్పుడు ఆడినప్పుడు ఓడిపోయాను. చాలా బాధగా ఇంటికి వచ్చాను. ఆయన అదే ఒకసారి కనుక బజర్ ఉండడం పర్లేదు, కానీ మంచిగా ఆడు. దాని తర్వాత సెకండ్ టైం ఆడినప్పుడు నేను గెలిచాను. నన్ను ఎలాగైతే నేను ఎదుగు ఆయన ముద్దు పెట్టానో అలాగే నేను ఎదుగుని ముద్దు పెట్టి. సో ఐ వాజ్ రీక్రియేటింగ్ మై చైల్డ్హుడ్ మెమరీ. దట్స్ సో లవ్లీ, లవ్లీ. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే బేసిక్ గా సాయి దుర్గ తేజ్ గారికి గర్ల్ ఫ్రెండ్ అవ్వాలి అంటే అలెక్స్ పెళ్లి చేసుకోవాలి అంటే అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి? ఒక 2 క్వాలిటీస్ చెప్పండి. ముందు మీడియా నుంచి దూరంగా ఉండాలి. ముందు మీడియా నుంచి దూరంగా ఉండాలి. సోషల్ మీడియా. యా, సోషల్ మీడియా. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వాలిటీ. అమ్మకి నచ్చాలి. అది సార్ ఇంటెన్షన్, అది ఆఫ్ కోర్స్ ఓకే, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ క్వశ్చన్, సో విజయ్ భాస్కర్ గారి సినిమాలో మీకు నచ్చిన సినిమా ఏంటి? ఏదైనా డైలాగ్ సినిమా మటుకు చాలా ఉన్నాయి. ఇందాక ధ్రువన్ చెప్పినట్టు నువ్వే కాబట్టి కానివ్వండి, ఇంకొన్న వచ్చే కానివ్వండి, మల్లీశ్వరి కానివ్వండి, జైజీవిలో ఉన్నాయి. అండ్ యాక్చువల్లీ నాకు మల్లీశ్వరిలో ఒక పర్టికులర్ పేరు ఉంటుంది, పెళ్లికని ప్రసాద్ అని. అది ఇప్పుడు పెళ్లికని తేజ్ అయిపోయింది. అనుకోలేదండి, అయిపోయింది అలాగే. ఓకే, నాకేదో తేడా పడుతుంది. త్వరలో మేము శుభవార్త వినబోతున్నామని. థ్యాంక్ యూ. వన్ సైడ్ లాగైతే ఉందండి, వాళ్ళకి రాలేదు. ఏమైపోయిందంటే ఎవరిని అమ్మాయి ఇస్తుంది అనుకోండి, నచ్చింది అని చెప్పినప్పుడు నీ బాడీ పెళ్ళంటే కదా, నాకు పెళ్ళేంటి అంటే మీడియాలో వచ్చేస్తుంది. అదే అంటే అమ్మాయి నచ్చింది కదా పక్కన పెడితే ముందు అసలు అప్పుడు కష్టం అయిపోయింది.